హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో చంద్రబాబు టైంలోనే ఉద్యోగులకు న్యాయం, ఉద్యోగ సంఘాలు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. జీవో నంబర్ 53 ద్వారా సుమారు 11,000 మందికి ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ నుంచి వన్ టైమ్ ఓపీఎస్‌కు మారే అవకాశం లభించింది. ఈ నిర్ణయం వల్ల ఉపాధ్యాయులు, పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందికి పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత పెన్షన్ అనేది లభిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఉద్యోగులు మంగళగిరిలోని భారీ కృతజ్ఞతా సభను నిర్వహించారు. సీఎం కటౌట్‌కు పాలాభిషేకం చేయడం ద్వారా ఉద్యోగులు తమ హర్షాతిరేకాలను చాటుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తూ ఉండటం వల్ల ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. 11,000 మంది కుటుంబాలు మేలు జరిగే విధంగా గుర్తుగా ఈ మేరకు పనస మరియు నేరేడు మొక్కలను నాటి పర్యావరణ స్పృహను చాటారు. పెండింగ్‌లో ఉన్నటువంటి ఇతర బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయన్నమాట. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ నుండి ఓపీఎస్‌కు మారే చారిత్రాత్మక నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. 11,000 మంది కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించిన జీవో ఎంఎస్ నంబర్ 53ని విడుదల పట్ల ఉపాధ్యాయులు, పోలీసులు మరియు ఇతర ఉద్యోగులు సిగే కన్వెన్షన్ వద్ద పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. సో, గత ప్రభుత్వ కాలంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం 1వ తేదీనే జీతాలు ఇస్తూ ఉండటాన్ని మరియు తమ చిరకాల కోరికను నెరవేర్చడాన్ని వారు అభినందించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల జీవితాల్లో శాశ్వతమైన వెలుగులు నింపింది అని వారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.